జయహో అనే ఈ పుస్తకమును తిరునగిరి వేదాంత సూరి విలేకరి సంపాదకుడు పత్రికా సంపాదకుడు రాసిన చక్కనైన పుస్తకం ఇది. ఎందుకంటే అందరూ విజయం కావాలని కోరుకుంటారు, విజయులైతేనే విలువ వస్తుంది అని అందరికీ తెలిసిన విషయమే. అలా తెలిసిన విషయాన్ని పిల్లలకు పెద్దలకు అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లుగా ఈ పుస్తకాన్ని వేదాంత సూరి గారు రచించారు. పిల్లలకైతే చాలా ఉపయోగకరమైనది కాబట్టి ఈ పుస్తకాన్ని జయహో అనే పుస్తకం తిరునగిరి వేదాంత సూరి గారు ఈ పుస్తకంలో మిమ్మల్ని మీరు జయించడం ఎలా అనే ఒక్క విషయాన్ని పట్టుకొని ఎన్నో విధాలుగా మనము జయం పొందవచ్చు. ఆ జయం పొందితేనే మనకున్న విలువ 100 రెట్లు కాదు 1000 రెట్లు పెరుగుతుంది అని చెప్పకనే చెప్పుతున్నాడు. ఇందులో విషయ సూచికను చూసినట్టయితే 24 రకాల మార్గాలు, రోజుకు 24 గంటలు కదా. అలాగే మనము ఆచరించాలనుకుంటే, మనం విజయాన్ని సాధించాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి గంట ప్రతి నిమిషం కూడా తపన పడుతూ ఉండాలి, తన్లాడుతూ ఉండాలి. ఆ విధానం ఏమిటో చూద్దాం. మిమ్మల్ని మీరు జయించడం ఎలా? మీరెవరో మీకు తెలుసా? భయానికి దూరంగా ఉండాలి, పనితోనే మనగడ, మీ ఆలోచనలే మీకు రక్ష, జీవన పోరాటం తప్పదు, పనిని ప్రేమిస్తేనే ఏకాగ్రత, మీ ఆనందానికి మీరే చిరునామా, మీ క్రమశిక్షణే మీ విజయానికి పునాది, స్వార్థాన్ని దూరంగా ఉంచాలి, మిమ్మల్ని నిజాయితీగా ప్రేమించేవారెవరు, పని చేస్తేనే ఆనందం, అజ్ఞానంతోనే అనవసర విమర్శ, ఇతరులను ప్రేమించండి, మీ తప్పును ఒప్పుకోండి, మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి, మీరు చేసే పని దైవంతో సమానము, ప్రకృతే మన పాఠశాల, ఎవరు సంపన్నులు, ప్రేమకు దగ్గరగా ద్వేషానికి దూరంగా, పనిలో చిత్తశుద్ధి ఉండాలి, మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి, విశ్వాసమే మన పెట్టుబడి. ఇలా 24 మెట్లు, విజయానికి 24 మెట్లు అన్నట్టుగా ఈ జయహో అనే పుస్తకాన్ని రాసి మన చేతిలో పెట్టాడు. మరి ఎంతమంది ఇలాంటి వ్యక్తిత్వ వికాస పుస్తకాలను చదువుతున్నారో అందరూ కూడా ప్రతిరోజు కొద్దిసేపైనా ఒక్క కథ కానీ గేయం కానీ వ్యాసం కానీ ఇలాంటి ఆణిముత్యాల లాంటి విజయ గుళికలు చదువుతున్నారు. విజయం పొందిన వాళ్ళైనా సరే ఇంకా 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 విజయం పొందాలి. ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి ప్రతి ఒక్కరూ ఎదుగుతూనే ఉండాలి, ఎదగాలి. మిమ్మల్ని మీరు జయించడం ఎలా అంటే మనుషులు పోట్లాడుకోవాలని కాదు, ఇతరుల ప్రాణంతో చెలగాడమని కాదు, స్వార్థం కోసం ఇతరులను హింసించాలని అసలే కాదు. ప్రపంచంలో ఏ మత గ్రంథమూ పేర్కొనలేదు, ఎవరూ కూడా చెప్పలేదు. కానీ మనిషి మతం పేరుట, కులం పేరుట, ఏదో ప్రాంతాల పేరుట ఎన్నెన్నో అక్రమాలు పాల్పడుతూ ద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడు, తమ పబ్బం గడుపుకుంటున్నాడు అని వేదాంత సూరి గారు అంటారు. కానీ మనం ఏం చేయాలి? మనము భగవద్గీత చెప్తుంది, ఇది చూడండి. చదవడమే కాదు, భావాన్ని అర్థం చేసుకోవాల్సిన నా కోరిక. దానివల్ల మీలోని చెడు గుణాలను మీరే దూరం చేసుకోగలుగుతారు. తద్వారా ఎన్నెన్నో విజయాలను మీ సొంతం చేసుకోగలుగుతారు. అందుకే ముందు మిమ్మల్ని మీరు జయించండి. ఒక పని అనుకుంటే దానికి ఒక కాలక్రమ పట్టిక చేసుకుంటున్నామా? ఉదాహరణకు బడికి చూడండి, బడిలో 9 గంటల నుంచి ప్రార్థన, మొదటి బెల్లు, రెండవ బెల్లు, ప్రార్థన, ఫస్ట్ బెల్, సెకండ్ బెల్, థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్, ఇంటర్వెల్, తర్వాత లంచ్ పీరియడ్. ఇలా కాలక్రమ పట్టిక ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరూ ఇలాంటి కాలక్రమ పట్టిక నిర్ణయించుకోవాలి. ఎప్పుడు ఏ టైం చేస్తాము? మీరు డ్యూటీ చేయండి, చదువుకోండి. విద్యార్థులైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, ఎవరైనా సరే తాము చేసే పనులతో పాటు మన సమయాన్ని కాల నిర్ణయ పట్టిక ద్వారా చేసుకొని అనుకున్నది సాధించగలిగితేనే
మనకు విలువ, వికాసం. గెలుపుకు కావాల్సింది ఏమిటి అని మనం అనుకుంటే విశ్వాసము, నమ్మకము. మనకు విశ్వాసమైన ప్రాణి ఎవరు అంటే శునకము, కుక్క అని చెప్తాము. అలా మనకు విశ్వాసంగా ఉండి మనతోనే అన్ని పనులు చేయించుకుంటుంది. అలాగే మనం అనుకున్న కార్యక్రమానికి, అనుకున్న పనికి నమ్మాలి. ఆ నమ్మకమే మొదటి పునాదిగా ఏర్పడుతుంది. తర్వాత మనం చేసే సాధన పనులే మన విజయానికి దగ్గరగా తీసుకెళ్తాయి. మొదట మీపై మీకు విశ్వాసం ఉంచాలి. నేను చేస్తానా, చెయ్యనా అనే సందేహాన్ని వదలాలి, భయాన్ని వదలాలి, ఆసక్తిని పెంచుకోవాలి. నేను తప్పక ఈ పనిని చేయగలనుగా చేసి తీరుతాను అని మీరు అనుకున్నట్టయితే తప్పకుండా ఆ పని మనకు విజయాన్ని తీసుకొస్తుంది. జ్ఞాపక శక్తిని విశ్వసిస్తూ ఒక పరీక్ష రాసిన తర్వాత అందులో ఏదో పొరపాటు వచ్చి దాని భావం మీకు వచ్చిన మరుక్షణం నుంచి మీలో అగ్నిగోళాలు బద్దలవుతున్న భ్రాంతి కలుగుతుంది. దానివల్ల మీలో ఏకాగ్రత లోపిస్తుంది. విజయానికి మొట్టమొదటి మెట్టు ఏకాగ్రత. ఆ ఏకాగ్రత ఎవరికైతే లోపిస్తుందో వాళ్ళు విజయానికి దరిదాపుల్లో కూడా రాలేరు. విశ్వాసం ఎంత ముఖ్యమో ఏకాగ్రత అంత ముఖ్యము. మనిషికి నడవాలంటే 2 పాదాలు ఎంత అవసరమో అలాగే మనకు ఏకాగ్రత, విశ్వాసము ఈ రెండుతో పాటు సాధన చేస్తే సాధించలేనిది ఏది లేదు అని మనము ఈ జయహో ద్వారా చెప్పుకోవచ్చు. వేదాంత సూరి గారికి కృతజ్ఞతలు, అభినందనలు.